వ్యర్థాలను శాస్త్రీయంగా వేరు చేసి పునర్వినియోగం చేసే విధానంతో పరిశుభ్రమైన తెనాలి నిర్మాణం దిశగా ప్రభుత్వం కట్టుబడి ముందుకు సాగుతోందని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పట్టణ బుర్రిపాలెం రోడ్లోని మాంటిసోరీ స్కూల్ పక్కన ఏర్పాటు చేసిన ఆర్ఆర్ఆర్ రెడ్యూస్ రీసైకిల్ రీయూజ్ సెంటర్ను సోమవారం స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. పరిశుభ్రమైన తెనాలి నిర్మాణం, పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల సమర్థ నిర్వహణ దిశగా ఇంకొక ముందడుగుగా చెప్పారు. తెనాలి మున్సిపాలిటీలో ఒక వినూత్నమైన కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో ప్రత్యేకంగా క్రిస్మస్ సందర్భాల్లో చూస్తూ ఉంటాం. మనం ప్రతి కుటుంబానికి ఏదో విధంగా ఆదుకోవాలనే ఆలోచనతో వస్తువుల రూపంలో, బట్టల రూపంలో ఇవి ఈ రోజులో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే రెడ్యూస్ చేసుకోవాలి మనం. అంటే మనం అనవసరంగా కొనుక్కొని పోతూ ఉంటే కూడా ఇంట్లో సరుకులు పెరిగిపోవడం, దాని ద్వారా ప్రొడక్షన్ కూడా అన్ని ప్రాంతాల్లో పెరగడం వల్ల కొంతవరకు తగ్గించుకోవాలనే భావన అందరిలో రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్యూస్ చేయాలి, ఉన్నవి కూడా మనం రీయూజ్ చేయాలి. రీయూజ్ చేసినప్పుడు దాని ప్రోడక్ట్ లాంజివిటీ అంటే ఎక్కువ కాలం ఉంటాయి కాబట్టి ఈ ప్రోడక్ట్స్ ఖచ్చితంగా వాటిని ఉపయోగించుకునేటట్టు, అవసరం లేనప్పుడు మరొకరు ఉపయోగించుకునే విధంగా ఒక అలవాటు వస్తే బాగుంటుందనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. మూడోది రీసైకిల్. అంటే ఏదైతే ఉపయోగించలేమో దాన్ని ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ కానివ్వండి, మిగతా ప్రోడక్ట్స్ కానీ వాటిని మళ్ళీ రీసైకిల్ చేసేటట్టు మనం తెనాలి మున్సిపాలిటీ నుంచి ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు ఎడ్లపాటి వెంకట్రావు గారి గతంలో ఆయన ఇచ్చిన ఈ భవన దాంట్లో భాగంగా నేను ఉపయోగించుకుంటున్నాం. ప్రత్యేకంగా నేను అందరినీ అభినందిస్తున్నాను. ఒక మంచి ఆలోచనతో మన పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలందరూ కూడా ఈ సమాచారం అందరికీ తెలిసే విధంగా మనం అందిస్తే దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, లేకపోతే ఎవరైతే పాపం ప్రతిరోజు కష్టపడి కూలి పని చేసుకుంటూ పాపం వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి అనేక మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎందుకంటే కొంతమంది కొత్త చెప్పులు కూడా డొనేట్ చేశారు, పిల్లలకి చిన్న చిన్న షూస్ కూడా డొనేట్ చేశారు. ఇది వయసులో పెరుగుతా పోతుంటే ఉపయోగించుకోలేరు కాబట్టి డెఫినెట్గా అవి అందరికీ ఉపయోగపడే విధంగా మహిళలు కూడా ప్రత్యేకంగా వాళ్ళకి శారీస్ కానివ్వండి. అనంతరం బుర్రిపాలెం రోడ్లోనే భాష్యం స్కూల్ సమీపాన ఎంఆర్ఎఫ్ సెంటర్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీని మంత్రి మనోహర్ ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, ఆధునిక మౌలిక వస్తువుల కల్పనలో పురోగమనానికి ఇదొక నాందిగా చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, ఆరోగ్య అధికారి డాక్టర్ మొవ్వ యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు మన తెనాలి మున్సిపల్ కార్మికులు క్షేత్రస్థాయిలో ఇంటింటికి ఎప్పుడైతే గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నామో తడి చెత్త పొడి చెత్త అనే నినాదంతో తెనాలి మున్సిపాలిటీ దేశానికి ఆదర్శవంతంగా నిలిచిన విషయం మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. అందులో భాగంగా నిరూపకంగా ఉన్న స్థలాన్ని మన కమిషనర్ గారు చక్కగా దాన్ని ఒక మార్పు తీసుకొచ్చి మెటీరియల్ రీసైక్లింగ్ ఫెసిలిటీ అంటారు. అంటే మనం ఏదైతే ప్లాస్టిక్ కానివ్వండి, ఇతర సరుకులు మన డంపింగ్ యార్డ్లో రీసైకిల్ చేయలేము, వాటిని ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇక్కడ మనం ఒక ఫెసిలిటీ లాగా ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి మళ్ళీ తరలించే అవకాశం కల్పించబోతున్నాం. సో ఇవన్నీ ఏంటంటే ఒక ఆలోచన విధానం ప్రజల్లో కూడా మారాలి. ప్లాస్టిక్ వాడడం తగ్గాలి. ఎందుకంటే రోజుకి 4 టన్నులు ప్లాస్టిక్ మనం చెత్త సేకరణలో మనకు వస్తుందంటే మీరందరే ఊహించుకోవాలి ఎంత ఇబ్బందికరమైన విషయం భావితరాలకి. ప్రతిరోజు 4 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు మన ప్రాంతంలో, మన మున్సిపాలిటీలోనే మనం చెత్త సమీకరిస్తున్నాం అంటే అది ఆందోళనకరమైన విషయం. కాబట్టి దయచేసి పెద్దలందరూ కూడా గమనించి క్షేత్రస్థాయిలో మనందరం కూడా ప్లాస్టిక్ వాడకం తగ్గి, వాడినా దాన్ని రీయూజ్గా, రీసైక్లబుల్గానే మనమే దాన్ని ఉపయోగించుకుంటే చెత్తలో వచ్చే ప్లాస్టిక్ని రీసైకిల్ చేయడానికి కోసం, మళ్ళీ కలెక్షన్ కోసం, మళ్ళీ ఇతర ప్రాంతాలకి తరలించడానికి కోసం, వీటన్నిటికీ కూడా మళ్ళీ మనం ఎక్కువగా ఇంధనాలు వాడి పూర్తిగా మనం వాతావరణానికే దెబ్బతీసే విధంగా రాబోయే రోజుల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా నేను కోరేది తెనాలి మున్సిపాలిటీ నుంచి తడి చెత్త పొడి చెత్త సేకరణలో భాగంగానే ప్లాస్టిక్ని మీరు వాడడం తగ్గించండి. అదేవిధంగా సేకరించేటప్పుడు దాన్ని సెగ్రిగేట్ చేసి సపరేట్గా ఇస్తే తప్పకుండా ఇటువంటి ఫెసిలిటీలో మేము దాన్ని ఉపయోగించుకుని చేయాల్సిన కార్యక్రమం తప్పకుండా తెనాలి మున్సిపాలిటీ